హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ వలయం పార్ట్ 11. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? దేవేంద్ర సిరిని ఒక హోటల్ గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ గది చాలా విశాలంగా ఉంది. ఆ హోటల్ వాళ్ళు ఎవరైనా రూమ్లో స్టే చేయడానికి వస్తే ఆ గది మొత్తాన్ని నీట్గా సర్ది పెడతారు. మంచంపై పూలతో డెకరేట్ చేసి లవ్ సింబల్ని వేసి పెడతారు. అది చూసి సిరి ఆశ్చర్యపోయింది. డోర్ దగ్గరే ఒక బొమ్మలా నిలబడిపోయింది. ఏమైంది? అక్కడ నిలబడిపోయావు? ఈ రూమ్ నచ్చలేదా? వేరే రూమ్ తీసుకోవాలా అని అడిగాడతను. ఆమె అతని వైపు చూస్తూ, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇల్లు దగ్గరే కదా, ఇంటికి వెళ్ళిపోదాం అని అడిగింది. ఏం చేద్దాం ఇంటికి వెళ్ళి? ఇక్కడైతే ఫ్రీగా ఉంటాము, మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని మంచంపై కూర్చోబెట్టాడు. సిరికి లోపల భయం మొదలైపోయింది. వామ్మో, తేడాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు అంటున్నాడు. అంటే ఏం చేయబోతున్నాడు అని సినిమాల్లో ఉండే విలన్స్ అందరినీ దేవులోనే ఊహించుకుంటూ వణికిపోతూ ఉంది. అతను ఆమె భుజంపై చెయ్యి వేయగానే ఉలిక్కి పడిపోయింది. అతన్ని మంచంపైకి తోసేసింది. నాకు దూరంగా ఉండు, నువ్వు ఒక మూర్ఖుడివి, రౌడీ వెధవవి అని అనుకున్నానే కానీ ఇలా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా సొంతం చేసుకోవాలని చూస్తున్నావు చూడు, అసలు నీలాంటి వాణ్ణి మనిషి అని ఎవడైనా అంటారా అని కన్నులు పెట్టుకుంటూ అడిగింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? బలవంతంగా ఒక అమ్మాయిని నేను సొంతం చేసుకోవాలని చూస్తున్నానా? ఎవరా అమ్మాయి అని అడిగాడు. ఓ సారీ, నేను ఇక్కడికి ఆ ఉద్దేశంతో తీసుకురాలేదులే అని అతను చెప్పగానే ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ, మరి ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చారు అని అడిగింది. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు చదువుకుంటున్నావేమో అని అనుకున్నాను. రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ నిన్ను చూశాను. ఇంట్లో వాళ్ళతో బాధకాన్ని కొడుతూ కూర్చున్నావు. అర్ధరాత్రి వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఇక నువ్వు చదివేది ఎప్పుడు? అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇక్కడ నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు, హాయిగా చదువుకోవచ్చు. నీ మంచి కోసమే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. అంతే తప్ప మరే ఉద్దేశము లేదు తల్లి. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే చెప్పు, నేను సిద్ధంగానే ఉన్నాను అని అతను అనగానే సిరి కోపంగా చూస్తూ, అక్కర్లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నది. సరే సరే, వెళదాం, అనవసరంగా 10K వేస్ట్ చేశాను అని అతను చెప్పగానే సిరి నోరెళ్ళబెట్టింది. వామ్మో, అన్ని డబ్బులు ఖర్చు పెట్టావా? అసలు మీలాంటి ధనవంతులకి డబ్బుల విలువ తెలీదులే. నీళ్లు తాగేసినట్టు ఖర్చు పెడతారు. ఇప్పుడు వాడు తిరిగి డబ్బులు ఇవ్వమన్నా ఇవ్వడు. ఇంటికేమీ వెళ్ళొద్దులే, ఈరోజు నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను, నువ్వు మాత్రం వేరే గదిలో ఉండు అని చెప్పింది. అమ్మ తల్లి, అవసరం లేదు, మళ్ళీ ఇంకో 10K ఖర్చు పెట్టాలా? ఇందాకే నువ్వు అన్నావు కదా, డబ్బుల విలువ నాకు తెలీదు అని. ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేయకుండా కష్టపడితే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. ఎక్కడ పడితే అక్కడ, ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం, నేనేమి ఊరికే డబ్బులు ఖర్చు పెట్టను అని అతను చెప్పగానే ఆమె అతని పక్కనే కూర్చుంటూ, సరే కానీ ఈరోజు మార్నింగ్ ఇంట్లో వాళ్ళతో ఏమని చెప్పావు? స్వప్నికని పెళ్లి చేసుకోను అని చెప్పేశావంట, నిజమేనా అని అడిగింది. అయ్యో, అన్నీ తెలుసుకున్నాక కూడా మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? అయ్యయ్యో, నాకేమీ తెలీదు. ఇంతకీ ఎందుకు పెళ్లి చేసుకోనన్నావు? నీకు స్వప్న అంటే ఇష్టమే కదా అని అతని కళ్ళకి చూస్తూ అడిగింది. అయ్యో, నువ్వన్నది నిజమే, నాకు స్వప్న అంటే ఇష్టమే, కానీ ప్రేమ లేదు. నాకు స్వప్నిక మీద ఒక బాధ్యత ఉంది. ఎవరికో తెలియని వాళ్ళకి ఇచ్చి ఆమె పెళ్లి చేస్తే వాడు స్వప్నికని ఎలా చూసుకుంటాడో అని ఒక భయం ఉండేది. మా అమ్మమ్మ, నానమ్మ కూడా స్వప్నికని నువ్వే పెళ్లి చేసుకోవాలి అని నాతో చిన్నప్పటి నుండి చెప్తూనే పెంచారు. నేను కూడా ఒక వయసుకు వచ్చిన తర్వాత స్వప్నికకి ప్రొటెక్టివ్గా ఉండాలి అనుకున్నాను.
జీవితాంతం అలా ఉండాలి అంటే ఆమెని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. ఆ రోజు నిన్ను బలవంతంగా తీసుకొని వచ్చిన రోజు కూడా నిన్ను చూస్తే నాకు ఎందుకో స్వప్నిక అని గుర్తుకు వచ్చింది. ఆమె నాతో సరిగ్గా మాట్లాడదు. నన్ను చూస్తేనే భయపడిపోతుంది. కానీ రాజేంద్రతో చాలా చనువుగా ఉంటుంది. అందుకే నాకు కోపం. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాతో కాకుండా వేరే వాడితో చనువుగా ఉంటే కోపం వస్తుంది కదా. అతను అలా కోపంగా అడిగేసరికి సిరి భయపడిపోయింది. అవుననుకోండి, కానీ మీరు స్వప్నాని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడ్డారు కదా! మరి ఎందుకు తనతో పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నారు అని ఆమె లోలోపల సంతోషపడుతూనే ఆమె డౌట్‌ని క్లియర్ చేసుకోవాలి అని అడిగింది. అదా! ఇన్ని రోజులు నాకు నచ్చిన అమ్మాయి, నా మనసు దోచుకున్న అమ్మాయి నాకు కనబడలేదు. అందుకే నేను స్వప్నికని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నా మనసంతా వేరే అమ్మాయి నిండిపోయి ఉంది. ఇక స్వప్నిక గురించి ఆలోచించే సమయం కూడా నా దగ్గర లేదు. నువ్వు అన్నది నిజమే. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకు? తనకి ప్రొటెక్టివ్‌గా ఉండడానికే కదా! మా అత్తయ్య మామయ్యలకు మాట ఇచ్చాను. స్వప్నికకి ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటాను అని. ఆ మాటకి అర్థమేమిటో అప్పుడు తెలియలేదు. పెళ్లి చేసుకుంటేనే తనని సంతోషంగా చూస్తాను అని అనుకున్నాను. కానీ ఆమెకు నచ్చిన అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తే కూడా తను సంతోషంగానే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే తనకి నేను తోడుగా అండగా ఉంటాను కదా అని దేవ్ చెప్పగానే సిరి ఆశ్చర్యపోయింది. అవునా? మరి స్వప్న ప్రేమించింది ఎవరిని అని అడిగింది. ఇంకెవరిని? ఉన్నాడు కదా ఇంట్లో రాజేంద్ర. వాడిని ప్రేమిస్తుంది అని అతను చెప్పాడు. అవునా? అంటే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయిందా అని అడిగింది. లేదు. కానీ నేనే తెలుసుకున్నాను. వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్ళికి ఒప్పించుకునే బాధ్యత వాళ్ళది. నేనైతే స్వప్నికని పెళ్లి చేసుకోలేను అని అందరితో ఖచ్చితంగా చెప్పేశాను. ఇక ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్ళికి ఒప్పించాలో ఆలోచించుకోవాలి అని అతను చెప్పగానే సిరి నవ్వుతూ, మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. అలాగే ప్రేమించుకుంటున్న ఆ జంటని విడదీయకుండా పెళ్ళి అనే బంధంలో కలపాలని చూస్తున్నారు చూడండి. మీరు చాలా మంచివాళ్ళు. ఇక్కడ మీరు నాకు బాగా నచ్చేశారు అని సిరి మెచ్చుకోవడంతో అతను చిరునవ్వు నవ్వేశాడు. అబ్బో! అయ్యగారికి నవ్వడం కూడా వచ్చా? అని సిరి ఆట పట్టిస్తూ అన్నది. అతను ఇంకాస్త గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. దేవేంద్ర, నువ్వు పైకి మాత్రం గంభీరంగా కనపడతావు. కానీ నువ్వు అందరిలాంటి వాడివే. నీకు ప్రేమ గురించి తెలుసు. మరి అలాంటి నువ్వు మీ చెల్లెలు ఒక అబ్బాయిని ప్రేమించింది అని తెలిసిన తర్వాత కూడా ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలని ఎందుకు చేశావు? ఒక్కసారి మీ చెల్లెలు చెప్పేదేమిటో వింటే బాగుండేదేమో. మీ ఫ్యామిలీ మొత్తం కలిసి వాళ్ళిద్దరికీ గ్రాండ్‌గా పెళ్లి చేసేవాళ్ళేమో. అందరూ కలిసి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళేమో అని ఆమె చెప్పగానే అతను ఆమె కళ్ళలోకే చూస్తూ, నువ్వు చెప్పినట్టే జరిగి ఉంటే ఎంత బాగుండేదో. మీ అమ్మానాన్నలతో మాట్లాడి నేను పెళ్లి చేసుకునేవాడిని. ఇలా బలవంతంగా ఎందుకు ఎత్తుకు రావాల్సిన పనే ఉండేది కాదు. అసలు నీతో ఇలా ప్రేమలో పడతాను అని అప్పుడు నేను అనుకోలేదు కదా! అందుకే ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. నా ప్రేమ నీతో చెప్పడానికే ఇక్కడికి తీసుకొని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నాతో జీవితం పంచుకుంటావా? అని అతను మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని సిరి అడగగానే అతను ఆమె చేతులు పట్టుకొని నీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు. చెప్పండి అని సిరి అన్నది. అతను ఆమెతో ఆమె మీద పెంచుకున్న ప్రేమ గురించి అతను చెప్పబోతూ ఉండగానే వాళ్ళ డోర్ని ఎవరో ఆపకుండా తడుతూనే ఉన్నారు. అబ్బా! ఎవరు ఈ టైంలో అని చిరాకు పడుతూనే దేవేంద్ర ఓపెన్ చేశాడు. ఎదురుగా పోలీసులు, విలేకరులు, టీవీ ఛానల్స్ వాళ్ళు అందరూ నిలబడి ఉన్నారు. ఎలా పడితే అలా వాళ్ళ ఫొటోస్ని తీస్తూ ఉన్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ దేవేంద్ర ఒక అమ్మాయితో హోటల్ రూమ్లో సరసాలాడుతూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు అని లైవ్లో మైక్ ముందు మాట్లాడుతూ ఉన్నారు యాంకర్స్. పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ ఫోటోని తీసి బ్రేకింగ్ న్యూస్ అండ్ టీవీ ఛానల్లో దేవేంద్ర సిరి టాపిక్ న్యూస్గా మారిపోయింది. ఈవినింగ్ వార్తాపత్రికల్లో ప్రింట్ పేజీలో వీళ్ళ గురించి ప్రచురింపబడుతున్నారు.
రెప్పపాటులోనే అంతా జరిగిపోతూ ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో సిరికి అర్థం కావడం లేదు. ఆమె ఒక షాక్‌లో ఉండిపోయింది. ఏయ్! ఏం చేస్తున్నారు? నేనెవరో తెలుసు కదా! ఎందుకు ఇలా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? అని దేవ్ వాళ్ళపై విరుచుకుపడ్డాడు. అడ్డు వచ్చిన వాళ్ళని కొట్టాడు. అదంతా లైవ్‌లో రికార్డు చేస్తూనే ఉన్నారు. కొందరికి బాగా దెబ్బలు తగలడంతో పోలీసులు దేవ్‌ని అదుపులోకి తీసుకున్నారు. సార్, మీరు డబ్బున్నవాళ్ళు, పెద్ద హోదాలో ఉన్నారు. మీ స్థాయికి ఇలా ప్రవర్తించడం మంచి పద్ధతేనా? ఇద్దరిని జైల్లో పెట్టాల్సి వస్తుంది అని పోలీస్ అతను అనడంతో అతనిపై కూడా చేయి చేసుకున్నాడు. పోలీసులనే కొట్టాడు అని దేవ్ని అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేస్తే చేశారు కదా, ఆ అమ్మాయిని మాత్రం వదిలేయండి అని దేవ్ ఎంత చెప్తున్నా వినకుండా సిరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. అదంతా సోషల్ మీడియాలో, ఫోన్లలో, టీవీలో, న్యూస్ పేపర్లో రావడంతో దేవేంద్ర వల్ల ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసిపోయింది. నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కొందరు పదే పదే శ్రీరామ్‌కి ఫోన్ చేసి, "నీ కొడుకుని అరెస్ట్ చేశారంట. వాడు చాలా మంచివాడు అని అనుకున్నాము. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా పంపించాలి అనుకున్నాము. ఎన్నోసార్లు ప్రపోజల్ కూడా మీ ముందు పెట్టాము. కానీ వాడు నాలాంటి ఎంతోమందికి నో, నో అని రిజెక్ట్ చేసి చెప్పాడు. ఇలాంటి విధవ వేషాలు వేసేవాడు అని మాకప్పుడు తెలియలేదు. మీ చుట్టూ తిరిగాము. ఛీ! ఛీ! మీరు ఇలాంటి వాళ్ళా? పెద్దోడు ఒక్కడేనా? చిన్నోడు కూడా ఇలాగే హోటల్స్ రూమ్‌లలో దొర్లాడు వస్తున్నాడా? వాళ్ళకి నువ్వే అమ్మాయిలని సప్లై చేస్తున్నావా?" అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నారు. ఓరి నాయనో! ఓరి దేవుడో! నా మనుమడిని పోలీసులు అరెస్ట్ చేశారంట. వాళ్ళ చేతుల్లో విరిగిపోను అని ఇంట్లో ఉన్న ఇద్దరు ముసలివాళ్ళు శోకాలు పెడుతూ శాపనార్థాలు పెట్టారు పోలీసు వాళ్ళకి. అసలు టెన్షన్‌లో ఉన్న వాళ్ళు ఈ ముసలి వాళ్ళ గోల భరించలేకపోతున్నారు. వెంటనే అందరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. నిమిషాల్లో అక్కడికి లాయర్ కూడా వచ్చాడు. దేవేంద్ర చేసిన తప్పేంటో పోలీసులని నిలదీసి అడిగారు. మాకు ఫోన్ చేసి చెప్పారు. దేవ్ ఒక అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని వచ్చాడని, ఒక హోటల్ రూమ్‌లో బంధించి రోజూ ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పారు. ఇదిగోండి ప్రూఫ్‌లు అని వాళ్ళు అతను బలవంతంగా కాలేజీ నుండి ఆ సిరిని ఎత్తుకొని వచ్చిన వీడియోలని చూపించారు. లాయర్ గారు సిరితో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. సిరి సినిమాలు బాగా చూస్తుంది కాబట్టి ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. సార్, మీరు అనుకున్నట్టు దేవేంద్ర నన్ను బలవంతంగా ఏమీ ఎత్తుకొని రాలేదు. శ్రీరామ్ గారు నాకు మామయ్య అవుతారు. రాధిక గారు నాకు మేనత్త. మా నాన్నకి చెల్లెలు. నేను వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. దేవేంద్ర మా బావ. వీళ్ళ నానమ్మకి నేను వీళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఊరికే నా మీద అరుస్తూ ఉంటుంది. అందుకే కోపం వచ్చి హాస్టల్లో ఉండడానికని వెళ్ళిపోయాను. కానీ మా బావ కాలేజీకి వచ్చి నా మీద అరిచాడు. "నువ్వు హాస్టల్లో ఉండడం ఏంటి?" అని రూమ్ ఖాళీ చేయించి బలవంతంగా నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. వాళ్ళు పరాయి వాళ్ళేమీ కాదు, మా చుట్టాలే అని సిరి చెప్పడంతో పోలీసులు దేవేంద్ర వైపు చూశారు. ఆ అమ్మాయి చెప్తున్నది నిజమేనా అని అడిగారు. అసలు ఒక్క నిమిషం వాళ్ళందరూ షాక్లో ఉండిపోయారు. ఒక చేయి తిరిగిన రైటర్ కూడా ఇంత తొందరగా స్టోరీని రాయడేమో, ఈ పిల్ల ఇంత తొందరగా ఎలా ఇంతటి చక్కటి కథని అల్లేసింది, అసలు అబద్ధమని చెప్పలేకపోతున్నాము అని వాళ్ళు మనసులోనే అనుకుంటూ, అవునండి, మా అన్నయ్య వాళ్ళ కూతురే ఈ సిరి. వాళ్ళు పల్లెటూరులో ఉంటారు. నా మేనకోడల్ని నా ఇంట్లోనే పెట్టి చదివిస్తున్నాడు మా అన్నయ్య అని రాధిక కూడా చెప్పడంతో పోలీసులు అదంతా నిజమని నమ్మేశారు. మరి హోటల్ రూమ్‌కి ఎందుకు వచ్చారు అని అడిగారు వాళ్ళు. ఏమయ్యా, పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు నీకెందుకయ్యా? వయసులో ఉన్నారు. పైగా వరసైన వాళ్ళు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు. నీకు పెళ్ళయింది కదా! అన్నీ తెలుసు కదా! ఇంకా ఇలాంటి క్వెషన్స్ వేయడం అవసరమా? వాళ్ళు ఇచ్చేది తీసుకొని మర్యాదగా వాళ్ళని వదిలేయండి అని లాయర్ చెప్పడంతో పోలీసులు కూడా సరే అని అన్నారు. శ్రీరామ్ వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చాడు. కానీ వాళ్ళు అది తీసుకోలేదు.
సారీ సార్, మీ పరువు మా వల్లే పోయింది. ఇప్పుడు టీవీ ఛానల్స్‌ని, సోషల్ మీడియాని వాళ్ళెవరిని మేము ఆపలేము. కానీ ఒక వారం రోజులు దేవేంద్ర గురించి, ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు అని చెప్పారు. సిరి రాజు చేతిలో నుండి ఫోన్ లాక్కొని చూసింది. టీవీ ఛానల్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏది వదలకుండా అన్నిట్లోని సిరి దేవ్ గురించే న్యూస్ వస్తుంది. దానికి తోడు ఏఐ వీడియోలతో వీళ్ళని అసభ్యకరంగా చూపిస్తున్నారు. అది చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సిరి. ఏయ్ సిరి అంటూ దేవ్ ఆమెను పట్టుకున్నాడు. బాధపడకు, ఇదంతా ఎవరో కావాలనే చేశారు. అది ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని దేవ్ అంటూ ఉండగానే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి సిరి వాళ్ళ నాన్న శ్రీనివాస్, వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ ఇద్దరు కారు దిగి వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు. అమ్మా సిరి అని శ్రీనివాసరావు గారు పిలవగానే, నాన్న వచ్చేసేవా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేసింది. నేను ఏ తప్పు చేయలేదు నాన్న, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని ఎక్కి ఎక్కి ఏడుస్తూ చెప్పింది. అతను కూతురుని తల నిమురుతూ బాధపడకు తల్లి అని ఓదార్చాడు. కళ్యాణ్ కూడా చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు. మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకున్నాను. నాతో దేవిక చాలా సంతోషంగా ఉంది. మీకు కోపం ఉన్నది నా మీదనే కదా, మరి నన్ను వదిలేసి నా చెల్లెల్ని ఇలా నవ్వుల పాలు చేయడం మీకేమైనా న్యాయంగా ఉందా అని శ్రీరామ్ అడిగాడు. ఏంటి, దేవికని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇతనేనా అని శ్రీరామ్, రాధిక, రాజేంద్ర, దేవేంద్ర అందరూ ఒకేసారి అతని వైపు చూశారు. రాధిక కళ్ళు నలుచుకొని 2 అడుగులు ముందుకు వేసింది. నేను చూస్తున్నది కళా, నిజమా అని ఇంకాస్త ముందుకు వచ్చి శ్రీనివాస్కి ఎదురుగా నిలబడింది. అన్నయ్య, నువ్వు నువ్వు బ్రతికి ఉన్నావా అని అతన్ని పట్టుకొని ఏడ్చింది. శ్రీనివాస్ అప్పుడు వాళ్ళందరి వైపు చూశాడు. అక్కడ శ్రీరామ్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఓహో, మొత్తానికి నువ్వు నా చెల్లెల్ని దక్కించుకున్నావా? ఇది నీ ఫ్యామిలీనా? రాధిక, నువ్వు కూడా చనిపోయావు అని నేను అనుకున్నాను. కానీ బ్రతికే ఉన్నావు. నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పటి వరకు నా కూతురిని మీరు బాధ పెట్టింది చాలు. ఇక నేను సిరిని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉన్న చెల్లెల్ని, రాధికాని పట్టించుకోకుండా సిరిని తీసుకొని శ్రీనివాస్, కళ్యాణ్ ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరిపోయారు. అసలు ఏం జరుగుతుందో దేవేంద్రకి అర్థం కావడం లేదు. సిరి నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు. అసలు ఇప్పుడు సిరి జీవితం ఏం కాబోతుంది? ఆమె మీద అంత పెద్ద నింద పడిన తర్వాత కూడా సిరి అందరితో కలిసిపోయి ఉండగలదా? దేవ్ సిరిని వదిలి ఉండగలడా? ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.